మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు విటీవీ పొలిటికల్. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి. సో వాళ్ళే పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం మా సంతోష్ గారు. సార్, జగన్ జైలుకి వెళ్తారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది నిజమేనా? నిజంగానే వెళ్తారా? వెళ్తే ఎప్పుడు వెళ్తారు? మనకి ఇది ఇప్పటి నుంచి కాదు కదా, ఆయన చీఫ్ మినిస్టర్గా ఎక్కినప్పటి నుంచి అంటున్నారు, అంతకు ముందు నుంచి అంటున్నారు, ఓడిపోయిన తర్వాత నుంచి అంటున్నారు. కాబట్టి కంటిన్యూస్గా అంటున్నారు. కాబట్టి జగన్ జైలుకి వెళ్ళేటటువంటి సమస్య లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మీద ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ కేసులు, ఆ తర్వాత ఈ యొక్క సిబిఐ ఛార్జెస్ అవనివ్వండి, లోయర్ కోర్ట్స్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కొన్ని చాలా వరకు పోయినాయి. అది అందరికీ తెలుసు. బట్ కొన్ని కేసెస్లో లా దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ అది తీసుకుంటుంది. కాబట్టి మనకి ఈ కొన్ని పర్టికులర్ కేసెస్లో వెళ్ళిపోతారేమో అని ఊహాగానాలు అన్నమాట అవి. అందువలన అంత సీన్ లేదు అక్కడ. సో జగన్ జైలుకి వెళ్ళడం అనేటటువంటిది జరగదు ఇప్పుడప్పట్లో. సార్, మోడీ పిఎం అయిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి మోడీ గురించి? మోడీ భారతదేశాన్ని మనకి వరల్డ్ 3rd సూపర్ స్టార్గా నిలబెట్టాడు. ఎకనామిక్ రంగంలో మనం రూపాయి చాలా తక్కువగా ఉన్నటువంటి కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రూపాయి విలువ బాగా పెంచేశారు. డాలర్ విలువను తగ్గించడంలో కూడా ఆయన, అంటే మానిటరీగా తగ్గించకపోయినా మామూలుగా ఆయన చేసినటువంటి రిఫర్మేటివ్ స్టెప్స్ వల్ల ట్రంపే భయపడ్డాడు మొన్న. అంటే ఆ రాజకీయ చాణక్య నీతిని అవలంబిస్తారు మోడీ గారు. అందువల్ల మొన్న ఆయన రష్యాతో ఈ యొక్క గ్యాస్కి సంబంధించినటువంటి డీలింగ్స్ పెట్టుకోవడము, ఆయిల్ అక్కడ కొనుక్కోవడము, దాంతో ట్రంప్ హర్ట్ అవ్వడము, తర్వాత మన పైన సుంకాలు బాగా పెంచడము, ఓహో ఇలా ఉందా నీ పని అని చెప్పి మన మోడీ ఇంకొక స్టెప్ వేసి చైనాను కూడా మనం తీసుకోవడం, వ్యాపార లావాదేవీల్లో తైవాన్తో, ఇలా మనం వేసినటువంటి స్టెప్స్ అన్నీ కూడా, మోడీ గారు వేసినటువంటి స్టెప్స్ అన్నీ కూడా అపర చాణక్య నీతితో కూడుకున్నదే ఉందన్నమాట. ఆనాటి కాలంలో డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ చేసినప్పుడు 1000 రూపాయల నోటు తీసి పడేసినప్పుడు చాలామంది అనుకున్నారు అనమాట, ధనికులు వాళ్ళకి బ్యాంక్ మేనేజర్లు బాగుపడ్డారు అప్పుడు డిమానిటైజేషన్లో. వీళ్ళకి వచ్చేసి మామూలుగా ఇచ్చేసి చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, మా పేదవాడు లైన్లో కూర్చున్నాడు, అంబానీ కూర్చున్నాడు ఆ లైన్లో, ధనవంతులు ఎవరో కూర్చోాలా, వెళ్ళి కమిషన్లు మాట్లాడుకోవడం చేసుకోవడం అలాగే ఏదో చేసుకున్నారని అంటారు జనమంతా కూడా. సో ఆ విధంగా మోడీ గారి ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఎన్ఈపీ 2020 అని ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి గురుకుల విద్యా విధానం ఉండేది, ఇప్పుడు మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ని అప్పుడు మనకి వాళ్ళు ఏం చేశారంటే గురుకుల విద్యా విధానాన్ని తీసేసి మెకాలే విద్యా విధానాన్ని పెట్టారు. మనందరం చదువుకున్నది అదే విద్యా విధానం 2020 వరకు. అప్పుడు మోడీ గారు ఏం చేశారంటే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అని చెప్పేసి నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇచ్చారు, నవ్య మానవతా విద్యా విధానం. దాన్ని ఆయన ఇచ్చిన వెంటనే రొమానియన్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మనకి అట్లీస్ట్ కొంచెం లేట్ అయినా సరే మోడీ గారు మన దేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో 2020. అది ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి న్యూ హ్యూమనిస్టిక్ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే మోడీ గారు మొన్న పాకిస్తాన్ వాళ్ళపైన మరి ఆపరేషన్ సింధు ఇవన్నీ చేయడం, సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ మీద ఒరిజినల్ అటాక్ లేకుండా యుద్ధాన్ని నివారించి ఎంత చాకచక్యంతో చేశారు. ఎందువల్లనంటే అదే యుద్ధం అనుకోండి, ఇప్పుడు ఈ చిన్న ఆపరేషన్కి 20,000 కోట్లు ఖర్చు అయింది. యుద్ధం ఎప్పుడు కూడా మామూలు సామాన్య మనిషి ఏమంటాడు, కొట్టుకోండి అంటాడు, చేసేయండి అంటాడు, కానీ వాడికి తెలియదు మనం చితికిపోతాం. ఎందువల్లంటే ఏ రకంగా అయినా సరే మనల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి అగ్రరాజ్యాలన్నీ కూడా చూస్తున్నాయి. మనం వాటికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేస్తే మనిషి ఎలాగైతే దెబ్బ తింటాడనేసి ఈ రాజకీయ నాయకులు అవనండి, పవర్లో ఉన్నటువంటి వాళ్ళు కొడతామని అంటూ ఉంటారు. అందుకని మమ్మల్ని దెబ్బతీస్తున్నారు వీళ్ళు, అది ఇది అనుకుంటూ ఉంటారు.
అలా మనం ఇండియా ఎప్పుడూ ఇంకా డెవలప్ అవుతున్నాం. 2042కి మనం వరల్డ్ సూపర్ స్టార్ అవుతాం, మనం అగ్రరాజ్యం అవుతాం. కాబట్టి మోడీ గారు చక్కగా ఆయన యొక్క చాకచక్యంతో, ఫోర్సైట్తో, దూరదృష్టితో మన దేశాన్ని రాజ్యంగా తీసుకెళ్ళడంలో ఒక భాగము. ఆ తర్వాత ఈ రైతుల నుంచి కొంచెం నిరసన కార్యక్రమాలు ఇవన్నీ వచ్చినాయి అనుకో. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూసేవాడిని. మథురాకి వెళ్తే ఆ రోడ్లన్నీ రైతులు బ్లాక్ చేసేసేవారు. సో హర్యానా అండ్ పంజాబ్ రైతులు అయినప్పటికీ ఎలాంటి చిన్న చిన్నవి ఉన్నా మోడీ గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా అండ్ సక్సెస్ఫుల్ ప్రియంగా, మంచి రాజనీతిజ్ఞుడిగా, ఒక చాణక్యుడిగా, ఒక కౌటిల్యుడిగా ఆయన తన పాత్ర తాను పోషించి భారతదేశాన్ని రుణం తీర్చుకున్నారని మనం చెప్పొచ్చు. ఆయనకి భారతరత్న ఇచ్చినా కూడా మనం ఏమో ఆశ్చర్యపడక్కర్లా. మన ట్రంప్ ఏమో నోబెల్ ప్రైజ్ అంటాడు, ఆయనకు రావట్లా. మోడీ గారికి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సార్, జగన్ సిస్టర్ షర్మిల, అలాగే కేసీఆర్ కూతురు కవిత, సో వీళ్ళిద్దరూ ఎందుకు సార్ సొంత కుటుంబాల మీద వ్యతిరేకత? దేనికోసం? పదవి కోసమా లేక డబ్బు కోసమా? మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరు నా శిష్యులే, అందుకని మోస్ట్ డేర్ అండ్ డైనమిక్ పులులు, ఆడపులులు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లొంగేది ఉండదు. డబ్బు కోసము కాదు, లేకపోతే పవర్ కోసము కాదు. కేసీఆర్ గారి కుమార్తె కవిత మాకు ఎవ్వరికి స్టూడెంట్స్కి ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ సీట్లు కావాలమ్మా అని కేంద్రీయ విద్యాలయకి ఎంపీ కోటా సీట్లు ఉండేవి. పంపించినప్పుడు పాపం ఆమె చేసి పెట్టేసేది. అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ ఫైల్స్ ఎవరైనా పిచ్చి పిచ్చి వాళ్ళు తీసుకొస్తే నా ముందే ఇలాంటివన్నీ తేవద్దని చెప్పేసి అంత చక్కగా ఇచ్చేసుకుంది. అయితే వాళ్ళు పొలిటికల్ పార్టీ, అలాగే షర్మిలా గారు కూడా, ఆమె జగన్ కంటే తెలివైంది, జగన్ కంటే మంచి మాటకారి. వాళ్ళ భర్త అనిల్, వాళ్ళ బాబాయ్ రమణ అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాకు బర్కత్పురంలో అంత తెలిసిన వాళ్ళే. కాబట్టి షర్మిలా గారు షీఈస్ ఎ టైగ్రెస్, వైఎస్ రాజశేఖర రెడ్డి డాటర్ ఆమె. అందువలన ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పార్టీకి మేము మేలు చేస్తామని వస్తారు, ఆర్గనైజ్ చేస్తామని చేరుతారు, బాగానే ఉంది. చేరిన తర్వాత చిన్న ఇండిసిప్లిన్ కూడా టాలరేట్ చేయలేదు ఆమె. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే పరిణతి చెందినటువంటి నాయకులు వీళ్ళిద్దరు. వీళ్ళని అమాయకులు అనుకుంటున్నారు, చూస్తూ ఉండు వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళిద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ అవుతారు, అందులో డౌట్ లేదు. సీఎంలు అయినా ఆశ్చర్యపడక్కర్లేదు, అంటే కాలం కలిసి రాలి అయితే క్యాబినెట్ మినిస్టర్లు అవుతారు, ఏమైంది. సో కుటుంబాలలో, మామూలు చిన్న చిన్న కుటుంబాల్లో ఈ సంపాదనల కోసము, చిన్న చిన్న యుగాల కోసము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇది వీళ్ళ స్థాయి ఏ రేంజ్లోకి వెళ్ళిపోయింది, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు లావాదేవీలు అనేటటువంటి వెంటనే పరిష్కారం కావు. సో ఈ సింపుల్ అండర్స్టాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వీటి వల్ల వీళ్ళు ఏదో పార్టీ పెట్టేస్తారేమో, లేకపోతే పార్టీని తీసుకెళ్ళి వేరే చోట తెలుగు తక్కువగా మిళితం చేశారేమో అని షర్మిలా గారిని అనడం, ఇలాంటివి మనం చూస్తుంటాం. వీళ్ళిద్దరికి ఏం లేవు. వీళ్ళిద్దరూ మోస్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్ వీళ్ళు, అండ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కూడా వీళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు మనం జాతి గర్వించాలి. ఎందువల్లనంటే స్త్రీలని ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు ధైర్యంతో. జాగ్రత్త ఎక్కడుందమ్మా, ఆవిడ లేకపోతే జాగ్రత్త ఎక్కడుంది? బతుకమ్మ పండుగ అందాన్ని తెచ్చింది ఎవరు? కేసీఆర్ కూతురే. ఈ రోజున బతుకమ్మ పండుగకి వాళ్ళ కలెక్టర్లైనా, వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్లైనా బతుకమ్మ ఉయ్యాలు అంటూ సిగ్గుపడకుండా డాన్స్లు వేస్తున్నారు మగవాళ్ళు. గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేశారు, తెలంగాణ అఫీషియల్ ప్రోగ్రామ్గా చేశారు. ఘనతంతా ఎవరిది? కవితదే. సో తెలంగాణ సంస్కృతికి ఆమె చక్కటి ఒక వన్నె తెచ్చారు. అలాగే షర్మిలాకి ఇంకా టైం ఆసన్నం అవుతుంది. సో డెఫినెట్గా ఆమె కూడా బ్రహ్మాండంగా పరిపాలన అనేటటువంటిది మనం చూస్తాం. తప్పకుండా దే ఆర్ డైమండ్స్ టు ద నేషన్ అని మనం చెప్పచ్చు. ఆడవాళ్ళకి ముందుగా మహిళలు గర్వపడే స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు మహిళా పోరాటాలు చేస్తారు. వాళ్ళు కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్, విఎన్ఆర్ కాలేజీలో చదివిన తీరు. అండ్ షర్మిల జగన్ కూతురుని, ఆమె కొడుకు, ఆమె పిల్లల్ని మేము షాపింగ్కి అక్కడికి మా కేర్ హాస్పిటల్ దగ్గర వుడ్లాండ్స్కి అక్కడికి వచ్చినప్పుడు షాపింగ్ అంతా చాలా లిబరల్గా హ్యాండీగా ఉంటుంది. షర్మిల అంత గర్వంగా ఉండదు పాపం, అందరితో మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ చాలా ఇదిగా ఉంటుంది. సో కేసీఆర్ ఇప్పుడు మన కవిత గారి అబ్బాయి కూడా చార్లెట్లో, నార్త్ కారోలినాలో మన ఇంటి దగ్గరే వాళ్ళ యూనివర్సిటీ కూడా, పిల్లడు యూనివర్సిటీ మొన్న వచ్చారు. ఆ యూనివర్సిటీలో ఆయన కాన్వకేషన్ అంతా కూడా పిల్లడికి తీసుకున్నారు. షీఈస్ లైక్ గుడ్ మదర్స్ వాళ్ళు. అందువలన
వీళ్ళు ఏదో పొరపాటు ఫైటింగ్లు చేసుకుంటున్నారేమో అనుకుంటారు. నో ఫైటింగ్స్ ఫ్యామిలీస్తో, ఏదో అవన్నీ చిన్న చిన్న మామూలు మిస్అండర్స్టాండింగ్స్ అంతే. ఇట్స్ ఎ ఫేజ్, ఆ ఫేజ్ని దాటేస్తున్నారు వాళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అలాగే మనకి ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఆల్రెడీ 1.5 year దాటుతుంది కదా, సో ఎట్లా ఉంది? బ్రహ్మాండమైన పరిపాలన. ఎవరినైనా ఇబ్బంది పెట్టారా రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే అక్కడ కూటమి మన చంద్రబాబు నాయుడు గారు కానీ? పోనీ అంతకుముందు వాళ్ళు ఎవరైనా ఏ గవర్నమెంట్లో అయినా వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీస్ని ఏమైనా క్యాన్సిల్ చేశారా? వీళ్ళు క్యాన్సిల్ చేయలేదు, కంటిన్యూ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో దిట్ట. సో పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్తే పిఠాపురం అంతా కూడా మారిపోయింది, మాకు చేశారని వాళ్ళు ప్రజలే చెప్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు బస్సులు ఫ్రీ ఇచ్చారు చక్కగా. మహిళలకు ఎంత ఇచ్చేశారమ్మా అంటే, మగవాళ్ళకి టికెట్లు పెంచారు కదండి, పాసులు రేట్లు పెంచారు కదండి అంటారు. అడ్మినిస్ట్రేషన్ మరి చేయాలి కదా, డబ్బులు రావాలి కదా. సో ఇప్పుడు ఆయన పెట్టిన ధరణి దాంట్లో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు శుభ్రంగా రియల్ ఎస్టేట్ ల్యాండ్లు అన్నీ కూడా ఏం చేశారు వీళ్ళు, గ్రామ పంచాయతీ ఆఫీసర్లతో కొమ్మక్కలైపోయి అన్అఫిషియల్ ప్లాట్స్ కట్టలేదా? నిజాంపేట అటు సైడ్ అంతా కూడా అవే కట్టినాయి, బాచుపల్లి అటు సైడ్ మొత్తం అంతా కూడా. మరి హైడ్రా పెట్టలేదా? హైడ్రా పెట్టి మొత్తం వేసుకెళ్ళిపోలేదా? ఓవైసీది కూడా వేసుకెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా అది చేయట్లేదు మనోడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ యొక్క అన్అఫిషియల్ ఫ్లాట్స్ని సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇతర బిజినెస్ మెన్లు, డబ్బులు బాగా సంపాదిస్తున్న వాళ్ళంతా ఏం చేసేవారు, రేట్ అని ఎంత అని చూడకుండా అబ్బా చీప్గా వచ్చేస్తుందని కొనుక్కున్నారు. ఇప్పుడు అవన్నీ అడ్డుకట్టి వేసేసాడు రేవంత్ రెడ్డి గారు. బిల్డర్లు తిట్టుకుంటున్నారు పాప ఆయన్ని. ఆయన డోంట్ కేర్ అంటూ మనగాళ్ళలాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఎక్కడన్నా ఆపేసాడా? సగం సగం అన్నా ఇస్తున్నారు, ఎలాగో అలాగ వస్తున్నాయి కదా మొత్తం మీద. అలాగే రేవంత్ రెడ్డి గారు ఎంత మేధావి అంటే, ఆయన చేసినటువంటి సంస్కరణలు చూసి వీళ్ళిద్దరూ కూడా ఒకే గురు శిష్యులు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి, ఆంధ్రాలో కూడా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు, కర్ణాటకలో పెట్టారు, ఢిల్లీని చూశారు, మెడ్రాస్లో ఉంది. ఇవన్నీ కూడా అలా సంస్కరణలు చేసుకుంటూ వస్తున్నారు 1 by 1. సో అత్యద్భుతంగా ఉంది. ఏమంటే కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ప్రతి చోట ఉంటుంది అనమాట, ప్రతి పార్టీలో కూడా ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు, అవతల పార్టీ అంటే ఇష్టం. ఇప్పుడు అట్లా దాన్ని బట్టే తప్ప అత్యద్భుతమైన పరిపాలన అందించేస్తున్నారు. దేశాలని, రాష్ట్రాలని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుల్లో ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా పూడ్చుకుంటూ వీళ్ళు శరవేగంతో ప్రయాణాలు చేస్తున్నారమ్మా మొత్తం మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా. సార్, తెలంగాణలో బీసీ కోటా పెంపుపై మీ అభిప్రాయం ఏంటి సార్? బీసీ అధ్యక్షులు చాలా కష్టపడ్డారు. ఆర్ కృష్ణయ్య గారి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా, ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నాకు ఆర్ కృష్ణయ్య గారు తెలుసు. చాలామంది పాపం బీసీ కోటా పెంపుదల కోసం చాలా ఎదురు చూస్తున్నారు, హార్డ్ వర్క్ చేశారు. అండ్ గవర్నమెంట్ మరి కోర్ట్స్ అన్నీ కూడా క్లియరెన్స్లో అయినాయి. అలాగే ఇంకా బిల్స్ అన్నీ కూడా అప్రూవల్ అవ్వాలి కదా, పార్లమెంట్లో అవ్వాలా, ఇంకా అలా అసెంబ్లీల నుంచి అలా స్థాయికి వెళ్తూ ఆర్డినెన్స్ వేయాలి కదా. సో ఇది జాతీయ సమస్య, ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడు ఎంతోమంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా లబ్ధి పొందుతారు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దాన్ని వీళ్ళు ఇంకా కొంచెం పెంపుదల చేసుకుంటూ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ నాయకులు, తర్వాత విద్యార్థులు సమిష్టి కృషితో ప్రజలంతా కూడా కలిసి చేసుకున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి దీన్ని పొడిగించడం వల్ల నష్టాలు ఏం లేవు. ఎందుకంటే ఓవరాల్గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ని మనం కనుక తీసుకున్నట్లయితే, ఎస్టీకి వచ్చినటువంటి ఫండింగ్ కానీ, సీట్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నాయి వెనక్కి, ఫుల్ యూటిలైజ్ అవ్వట్లేదు. దాన్ని బీసీలకు కన్వర్ట్ చేసేవారు. ఇప్పుడు స్కాలర్షిప్ ఫండ్ ఎంత డబ్బు ఉంది, అది ఎస్సీలు ఇప్పుడు బాగా పెరిగారు, ఎస్టీల్లో అవ్వేది కాదు ఇదివరకు. ఇప్పుడు వాళ్ళు కూడా పెరిగిపోయారు అనుకో. ఆ దాన్ని తీసుకొచ్చి ఆ డబ్బుని బీసీ ఫండ్ కింద కన్వర్ట్ చేసేవారు, బీసీ స్టూడెంట్స్గా ఇచ్చేవారు. సో రిజర్వేషన్స్ పెరుగుదల అనేటటువంటిది తప్పకుండా విద్యార్థులకి మేలైతే మనకి సంతోషమే. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ పెంపుదల అనేటటువంటిది చాలా మంచి మార్పు, అండ్ ఇట్స్ మనం ఆహ్వానించదగినటువంటి మార్పు అమ్మ. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వాళ్ళకి
ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడే సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి కూడా జాబ్స్ కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు సెకండ్ కూడా జనవరి లోపు వచ్చేస్తుందని చెప్పారు. సో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రీవియస్గా సీఎం అయ్యే ముందు కూడా హామీ ఇచ్చారు. సో టీచర్స్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి. సో ఎందుకు చేయలేకపోయాడు? కానీ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చేశారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ లీడర్. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు రాదని కాదు, ఆయన వాళ్ళు తీసుకున్న రూట్స్ 2 డిఫరెంట్ రూట్స్ అనమాట. ఈయన ఏం చేశారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని డెవలప్ చేశాడు. రోడ్లు రిపేరు అవి చేస్తుంటే బాగుండేది, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చేయకుండా జనాలకు పంచుడు కార్యక్రమాలు, ఆటోలకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఆటోలు బాగానే ఉంది, వాళ్ళు శుభ్రంగా తీసుకున్నారు. కానీ ఆ రోడ్ల మీద వెళ్ళాలి కదా, ఆ రోడ్లు గతుకుల రోడ్లు చూసి ఆ డబ్బులు తీసేసుకున్న ఆ ఆటో వాళ్ళు రోడ్లు బాగాలేదని వాళ్ళే ఓట్లు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని చూసుకున్నారు. మూడు రాష్ట్రాలకి 3 రాజధానులు, ఒక రాష్ట్రానికి 3 రాజధానులు. వైజాగ్ పెట్టారు, దానికి చాలా దూరం అవుతుందన్న కారణమే తప్ప మిగతాదంతా కూడా చాలామంది మేధావులు ఏమండి చాలా బాగుంది ప్లేస్, చాలా దూరంగా ఉన్న విజయవాడ కంటే కూడా అన్నవాళ్ళు ఉన్నారు. సో ప్లానింగ్ డిఫరెన్స్, అంటే ఆయన విజన్, వీళ్ళు వెళ్ళేటటువంటి విధానాలు డిఫరెంట్ అనమాట. అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఆశతో అన్న అని ఎక్కించినటువంటి స్టూడెంట్స్ నా ముందే తిట్టుకున్న వాళ్ళని చూశాను నేను. డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళేవాడు, ఇంకా నోటిఫికేషన్ వేయట్లేదు ఏంటండి అని. అంటే మనం చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ వేసిన తర్వాత, ఒక్కసారి వాళ్ళకి ఉద్యోగాల్లో తీసుకున్న తర్వాత వాళ్ళకి నెల కూడా అంత ఫండ్ ఇవ్వాలి, పెన్షన్ కూడా అంతవరకు కూడా వీళ్ళు ఒక స్టేట్ గవర్నమెంట్ భరించగలగాలి. సో ఆ రిస్క్ కొంతమంది తీసుకోరు, అది జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే నెక్స్ట్ టైం కనుక వచ్చినట్లయితే మనం చేయొచ్చు అన్నట్టు ఉన్నాడనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారు దాన్ని అవకాశంగా తీసుకున్నారు చక్కగా. వాళ్ళు మీరు చేయలేకపోయారు కాబట్టి నేను చేస్తాను అని చెప్పగానే స్టూడెంట్స్ అందరూ కూడా ఇటువైపు తిరిగిపోతారు కదా, స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వైపు వచ్చేసారు. మరి తీరా ఎక్కిన తర్వాత చేయకపోతే అక్కడ పరాభవం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా జరిగిందో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూసింది కాబట్టి వెంటనే దానిపైన సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అది చాలా బరువైనప్పటికీ కూడా బాధ్యతాయుతంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సక్సెస్ చేశారు అని మనం చెప్పొచ్చు అనమాట. ఇకపోతే ఈ యొక్క డబ్బు, అదే అంటున్నా, డబ్బు ఫ్లోటింగ్ కరెన్సీ, మనం ప్లానింగ్, ఇప్పుడు సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో అక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ పాయింట్స్ని తీసుకోవడం విత్ హిస్ రిచ్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ హిస్ వెరీ వాల్యూడ్ ఎడిషన్ ఆయన. ఎందుకంటే ఆయన ఆలోచనలతో సక్సెస్ చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా, మినిస్టర్స్కి ఇంటర్వ్యూస్కి ఇవ్వకుండా దూరంగా ఉంటున్నారని మినిస్టర్లలో కూడా చాలామందికి అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేల సంగతి వదిలి మినిస్టర్లకే దొరికేవాడు కాదట. అండ్ ఇప్పుడు ఆయన నమ్ముకొని వచ్చినటువంటి పార్టీ వాళ్ళంతా కూడా, పొలిటీషియన్స్ అందరూ ఇప్పుడు ఖాళీగా ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా పాపం వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి. బిజినెస్ లేని వాళ్ళు ఏమైపోతారు చెప్పు. అలా ఒక పార్టీ అనేటటువంటిది ఓడిపోవడం వల్ల అందరూ కూడా ఖాళీలు అయిపోయారు పాపం, ఎంపీలు ఎమ్మెల్యేలు. సో కొంతమంది ఇటు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్లు. అలా ఈ కొంతమంది ఇటు వాళ్ళేమో అటు సరైన పార్టీ చూసి సరైన టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో దూకేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లోపల రకరకాల సక్సెస్ కాదేమో, మళ్ళీ సీఎం కాలేడేమో జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటూ ఉంటారు. అవేముండవు. ప్రజల్లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటారు ప్రజలు. తమిళనాడు ప్రజలు నువ్వు ఎంత బాగా చేసినా 5 సంవత్సరాలు నీకు, నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో పార్టీకి ఇస్తారు. సో అందులో ప్రజల యొక్క పల్స్ కట్టుకోవడం చాలా కష్టం అనమాట. సో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్ గారికి తెలుసు ఏంటి నెక్స్ట్ మళ్ళీ ఏ పార్టీ వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా. కాకపోతే వాళ్ళు బయటపడరు అంతేనమ్మా. కాబట్టి ఎవరి విజన్లో వాళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్గా చేశారని మనం చెప్పచ్చు. సార్, రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏపీలో రేషన్ షాప్లో సమయం పెంచారు, అంటే కొంచెం ఎక్కువ సమయం ఓపెన్ చేసి ఉంచుతున్నారనమాట. సో దీని గురించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో జగన్ రూపాయి బియ్యానికి 70-80 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే వెహికల్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ఇలా పెట్టి ఇంటింటికి రేషన్ ఇచ్చారు. సో దానివల్ల అందరూ కూడా సోమరిపోతులు అయిపోయారని చెప్పేసి టాక్ కూడా వినిపిస్తుంది. సో ఇందులో ఎవరిది కరెక్ట్ సార్? అంటే జగన్ చేసింది కరెక్టా, లేదంటే చంద్రబాబు నాయుడు చేసింది కరెక్టా? ఎవరి స్ట్రాటజీ వాళ్ళది.
సంక్షేమ పథకాలు అందరు ఇస్తారు. ఇప్పుడు బస్సుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా తిరగమని ఈయన చూసి రేవంత్ రెడ్డి అక్కడ ఆంధ్రాలో కూడా ఫ్రీగా తిరగండి అమ్మా అన్నారు. ఆడవాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు. కేజ్రీవాల్ అక్కడ పెట్టలేదా మనకి ఢిల్లీలో? మా నేనే స్వయంగా చూశాను. చెన్నైలో ఇది చూడలేదా? కర్ణాటకలో చూడలేదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాప్ టైం ఖచ్చితంగా పెంచాలి. ఎందువల్లంటే రేషన్ షాప్స్ అనేటటువంటివి జనాభా పెరిగారు. రేషన్ షాప్ అనేది కేవలం బియ్యం కోసం కాదు, అది ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట. ఎలా అంటే ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్. అది ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఒక ఆధార్ కార్డు నువ్వు ఆల్టరేషన్ చేయాలన్నా, చేంజెస్ చేయాలన్నా, లేకపోతే ఒక రెసిడెన్స్ ప్రూఫ్గా కానీ, ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా కానీ, ఒక దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఉపయోగపడితే స్టూడెంట్ స్కాలర్షిప్స్ రావాలన్నా రేషన్ కార్డు అడుగుతారు. సో ఈ కారణాల రీత్యా నువ్వు ఒక నెల రేషన్ తెచ్చుకోకపోతే పోతుంది కార్డు, 3 నెలలు గ్యాప్ వచ్చినట్లయితే. సో అందువలన టైం ఏమో వాళ్ళు రేషన్ షాపులను తిడితే ఏడుస్తారు, మామూలుగా అడిగితే ఇదా అని సామెత. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తెరుస్తారు, ఇష్టం వచ్చినప్పుడు ఉండరు వాళ్ళు. సో ఒక్కొక్కడు అయితే 15 రోజుల దాకా చేయరు. మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నట్టు? రెగ్యులేట్ చేయాలి కదా, తీయకపోతే డైలీ తీయమని చెప్పాలి కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో సూపర్ అనమాట. ఎక్స్టెన్షన్ పెంచారు, వర్క్ ఎక్కువ చేయిస్తున్నారు, చక్కగా ఎక్కువ మంది ప్రజలకి టైంకి వచ్చేలా చేస్తున్నారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ₹1 ₹70 ఖర్చు పెట్టడం, ఆ స్కీమ్ అలా చూడకూడదు మనం. ఆయన ఒక ముసలాళ్ళు ఉంటారు, లేకపోతే పాపం మామూలు వాళ్ళు ఉంటారు, తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కేవలం రేషన్ కార్డు బియ్యం అందించడం కోసం పెట్టాడు ఆయన. ఎక్కడైనా అన్ని పనులు సెక్రటేరియట్ అనేటటువంటిది పెట్టి, నీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాష్ కావాలన్నా, సెక్రటేరియట్ వర్క్స్ ఏవైనా, కరెంటు బిల్లులైనా, రేషన్ బిల్లులైనా, వాటర్ బిల్లులైనా, ఇట్లా అన్నిటికి కలిపి ప్రజలు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లకుండా ఉండడం కోసం కొంచెం పనులు ఉంటాయి. వీళ్ళు డ్యూటీలు చేసుకునే వాళ్ళు, వీళ్ళు వెళ్ళాలి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళలేమని అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం ఛార్జ్ చేసి ఇచ్చారు, తప్పే ఉంది. సో దానివల్ల పనులు కూడా చాలా సులువుగా అయినాయి కూడా. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లకుండానే కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అయినాయి. సో కేవలం ₹1 బియ్యంకి ₹70 ఖర్చు పెట్టిన ఒక రాజకీయ కోణంలో మనం చూడకూడదు. చూసి మనం ఇలా చెప్పకూడదు. ఈజ్ ఆల్సో ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. మరి ఈజ్ అ బిజినెస్ మ్యాన్. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చాలా తెలివైనటువంటి బిజినెస్ మ్యాన్. వాళ్ళ ఫాదర్ రాజకీయం నేర్చినటువంటి వ్యక్తి జగన్. అందువలన చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి షర్మిలాకి, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి అప్పటి నుంచి జీర్ణించుకున్నాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫాదర్ రాజకీయాలు కాదు కదా, మధ్య నుంచి వచ్చాడు ఆయన, స్టూడెంట్ లీడర్ నుంచి. సో ఇద్దరితో పోలిస్తే మరి వీళ్ళే తెలివైన వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎలా ఉంటుందంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాడు ఆయన. మనీకిని ఎన్ఫోర్స్మెంట్లో వీటిల్లో వాటిల్లో వెళ్ళడు ఆయన, ఇరుక్కోడు. అండ్ ఎంతైతే ఉందో అంతా వైట్ మనీ. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏంటంటే అవి ఈడీలు అటాచ్డ్లు, లేకపోతే సిబిఐ అటాచ్డ్లు, ఇలా రకరకాల కోణాల్లో ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలో మనం గమనించండి, ఇప్పుడు ఏది పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికే ఎక్కువ లాభం. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంది ఆయనకి. చక్కగా వచ్చి బిజినెస్ మ్యాన్, ఎంత కావాలో అంత అమ్మేశాడు, ఎంత కావాలో అలాగా ఆ హెరిటేజ్ దాంట్లో ఇంత తక్కువే ఉంది అమౌంట్, ఒకటే ఉన్నాయి, ఇంత అమౌంట్ చేతికి నా దగ్గర ఉంది అనేటటువంటి ఫిక్స్డ్ అమౌంట్ కనబడుతుంది. జగన్ గారికి ఎన్ని పోతాయో తెలియదు, ఎన్ని ఉంటాయో తెలియదు, లాస్ట్కి ఏం మిగులుతుందో తెలియదు, అంతా అయోమయం అనమాట. మంచి చక్కగా గవర్నమెంట్ని ఇస్తే చెడగొట్టేసుకున్నాడు ఆయన, మంచిగా చేసుకొని తెలుగుగా ఆకట్టుకోకుండా. కాబట్టి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాడు ఆయన కూడా, ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, ఇవాల్వ్ అవుతాడు అండ్ ఎదుగుతాడు. సార్ ఎందుకని సార్ ప్రతి రాజకీయ నాయకుడు మైనారిటీలను బుజ్జగిస్తూ ఉంటారు? సో ఎందుకు వాళ్ళు లేకపోతే పరిపాలన చేయలేమా? అసలు ఏంటి మైనారిటీ అంటే? ఏంటంటే ఇప్పుడు సిక్కులు ఉన్నారు మనకి హైదరాబాద్లో, సిక్కులు తక్కువ, మైనారిటీ కమ్యూనిటీస్ అంటాం, తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ కమ్మాస్ ఉన్నారు, అక్కడికి మహారాష్ట్రకి వెళ్ళేసరికి అక్కడ ఏమవుతుందో తెలుసా, అక్కడ ఇక్కడేమో ఓసీ, అక్కడికి వెళ్ళేసరికి బీసీ అయిపోతారు. అలా కొన్ని కులాలు ఎస్సీలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే ఎస్సీలుగా మారుతారు, ఎస్టీలుగా మారుతారు, అలా మైనారిటీస్గా మారుతారు. సో మైనారిటీ అనేది ముస్లిం మైనారిటీ, వాళ్ళకి అన్ని సకల లాంఛనాలు గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకనంటే భయపడతారు వాళ్ళు.
ఇప్పుడు మనం వెళ్ళి టచ్ చేయగలుగుతున్నాం. ఓవైసీ బిల్డింగ్ ఇప్పుడు టకా టకా కొట్టేశారు హైడ్రా ప్రోగ్రామ్ అని పెట్టి. ఒక ఐపీఎస్ ఆఫీసరు, మళ్ళీ ఒక గవర్నమెంట్ సిస్టము ఉంది. మరి ఇన్ని మల్లారెడ్డి కాలేజీలు, ఎన్ని కాలేజీలు ఇవి అయ్యి అన్నీ కొట్టిపడేశారు. ఓవైసీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆగిపోయారు బండి? వీళ్ళే ఆఫీసర్లు కదా! ఎందుకు ఆగారంటే మైనారిటీస్కి పైనుంచి హైకమాండ్ నుంచి రాదనమాట అంత తొందరగా. సో ఎప్పుడు వీళ్ళు బొజ్జగించుకుంటానే ఉంటారు. మైనారిటీస్ కాలేజెస్లో సీట్లు కూడా ఇప్పుడు ముస్లిం కాలేజెస్ ఉన్నాయి పిల్లలకి, వాళ్ళకి బ్రహ్మాండంగా దొరుకుతాయి సీట్లు, చక్కగా చేసుకుంటారు. కానీ భయమే, అందులో ఇంకా డౌటే లేదు. సో అందువలన అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో వాళ్ళకి మనం ఏదో తక్కువగా ఉన్నారు కాబట్టి మనం అన్యాయం చేసేసామేమో, మెజారిటీ మన వాళ్ళకి లాభం చేసేసారని అనుకుంటారేమో అనేటటువంటి భయం. కాబట్టి ఎప్పుడు కూడా మైనారిటీస్ మీద సానుకూలత అనేది ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా సరే చూపించేటటువంటి పక్షపాతం అది. సో రాజకీయ నాయకులకి అది తప్పదమ్మా. సార్ ఎందుకని సార్ ట్రంప్ సడన్గా ప్లేట్ మార్చాడు అని అనుకోవచ్చు కదా మనం. సో ఎందుకంటే మోదీజీ ఫ్రెండ్ అని, భారతదేశం అని చెప్పేసి ఇట్లా చాలా వ్యాఖ్యలు చేసిన తర్వాత H1B వీసా కానివ్వండి, అలాగే మనం భారతీయులకి చాలా కష్టాలు అనేది ఎదుర్కొంటున్నారు అక్కడ అమెరికాలో. సో ఎందుకని ఇలా సడన్గా మైండ్ చేంజ్ అయింది ట్రంప్ది? అంటే ట్రంప్ మనకి అమెరికా ఎప్పుడు శత్రుదేశమే. మనం అనుకున్నాం మిత్రదేశం అనుకుని ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. ట్రంప్ ఇప్పుడు మన ఫ్రెండ్ కాదు. మోడీ నమ్మడు, ఊరికే మాట్లాడతాడు అంతే. అంటే ట్రంప్ గెలవాలని ప్రత్యేకమైన పూజలు కూడా చేసినట్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి సార్. సో దాని గురించి మీరు ఏమంటారు? పూజలు ఏముంది, మనకి యూట్యూబ్లో బోల్డ్ మంది పంతులు ఉంటారు, వీళ్ళంతా చేసేస్తారు. ఇప్పుడు ట్రంప్ గెలవాలన్నా అప్పుడు ఎలక్షన్స్ లో అదే మోడీ చేయమనకపోయినా వీళ్ళే చేసేస్తారు. ఇప్పుడు చూడు సినిమాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జగన్ గెలవాలని కొంతమంది, చంద్రబాబు నాయుడు గెలవాలని, మోడీ గారు గెలవాలని, ఇలా అవన్నీ మామూలే. అయితే మోడీ గారు కూడా ఆయన్ని స్నేహస్తుందని చూశారు, కానీ అట్ ద సేమ్ టైం డేంజరస్ అని చెప్పి ఆయన ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. మోడీని అంత తొందరగా మోసం చేయలేము. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే H1B వీసా మీద ట్రంప్ చేసింది 100% కరెక్ట్ అమ్మా. ఎలా అంటే మన స్టూడెంట్స్ని చదువుకోవడానికి రండిరా బాబు అంటున్నాడు. అలా ఎందుకు ఇక్కడ మనకి ఇండియాలో లేవా కాలేజెస్? ఇప్పుడు IITs ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మరి ఇక్కడ చదువుకోవచ్చు కదా వీళ్ళు. మన వాళ్ళకి అందరికీ తెలివి ఉంది కదా, మరి ఫారిన్ ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి, SRM అని, ఇంకా సత్యభామ యూనివర్సిటీస్ అని చెన్నై వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా మాస్టర్స్ డిగ్రీ వచ్చేసరికి ఇక్కడ లేవా కాలేజీలో? ఏదో నాణ్యత ఏదో ఇస్తున్నట్టు అమెరికాకి అక్కడికి పోతున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా టాప్ యూనివర్సిటీస్లో ఇప్పుడు MIT, స్టాన్ఫోర్డ్, డ్యూక్, బ్రౌన్, ఇలాంటి యూనివర్సిటీస్లో నాకు చూపించమని ఒక స్టూడెంట్ని చేరినట్టు చాలా తక్కువ, రావు. అసలు ఎక్కడో మామూలు నార్మల్ కాలేజెస్లో సీట్లు వస్తాయి మన ఇండియన్ సిటిజన్స్కి. వీళ్ళు వెళ్తారు, చదువుకుంటారు, బాగుంది. అరే బాబు సంపాదించండిరా నాయన, అక్కడ సంపాదించుకోండి అని ఫోన్లే మీకు సహాయం, మీ అమ్మ మీ నాన్నలకు సహాయం అని వదిలేశారు ఒబామా వీళ్ళంతా. మన వాళ్ళు ఏం తిన్నంగా ఉండరు. 2 days డ్యూటీలు, వర్క్ పర్మిట్ 20 hours అని అన్నారు అనుకో, వీళ్ళు 20 hours దాటేసి ఎవడ చేయమన్నాడు మరి వీళ్ళని? ఎక్కువ గంటలు కకుర్తి. తర్వాత ఈ చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ కావాలని ఫెయిల్ అవుతారు అక్కడికి వెళ్ళి, మర్చిపోయారు అక్కడ ఉండాలని చెప్పి. ఇంకా ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తూ అక్కడ $80 పైన ఉంటుంది కాబట్టి డబ్బులు మామూలుగా ఆడు కాలేజీకి వెళ్ళగానే బయట సంపాదించేసి ఇళ్ళకి పంపుతూ ఉంటాడు. మరి ఇవన్నీ తప్పులు కదా. సో నెక్స్ట్ ట్రంప్ ఏ బేసిస్ మీద గెలిచాడు అంటే, నేను అమెరికాని ఉద్ధరిస్తాను, అమెరికాని ముందు ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకో ఇక్కడ లోకల్లో తెలంగాణలో, BHEL ఫ్యాక్టరీ పెట్టారు. అప్పుడు అంతా తెలంగాణకే ఎక్కువ ఇచ్చారు, మెదక్ జిల్లా వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు. ఎందువల్లంటే ఇందిరాగాంధీ వచ్చింది, మెదక్లో గెలిపించింది, ఇంకో చోట అంతా ఓడిపోయింది ఇందిరాగాంధీ. ఆ కృతజ్ఞతతో ఇందిరాగాంధీ ఏం చేసింది, BHEL ఇస్తానంది, ఇచ్చి పడేసింది. సో ఆ విధంగా వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే లబ్ధి పొందడము అనేటటువంటిది ప్రధానంగా ఎవరన్నా చూసుకుంటారు కదా. కాబట్టి ఈ మోడీ గారు ఏం చేశారు, రష్యాతో కొన్ని ఒప్పందాలు చేసుకొని వాళ్ళు నూనె తేవడము, నూనె, ఆయిల్ ఇదంతా కూడా చేస్తున్నారు. అది మింగిడి పడల, మా దగ్గర కొంటే ఇంకా బాగుండు కదా అని. వీడు ఏం చేశాడంటే మోడీ మొదట్లో బిల్డప్ ఇవ్వడం కోసం అని చెప్పేసి రేట్లు పెంచాడు, ట్యాక్సులు, టారిఫ్లన్నీ కూడా పెంచేసి మనకి చేస్తే మనం పిచ్చోళ్ళమా. అప్పుడు ఈయన వెళ్ళి చైనాతో
ఇతర దేశాలతో మోడీ గారు ఇచ్చేశారు. ఇంకా మిగుడుపోల. ప్లస్ మూడోది అసలు మోడీ జాతకం బాగాలేదు. మోడీది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము, తర్వాత ఈ యొక్క జెమినైజ్డ్ సన్ సైన్ జెమినైజ్డ్ అనమాట. సో ఈ విధంగా మనకి ఉండడం వల్ల రవి రాహువులు ఇద్దరు కూడా వృషభ రాశిలో మన ఆవిడకి కలిసి ఉన్నారు ట్రంప్కి. దానివల్ల ఏంటంటే రాజయోగ భంగం జరుగుతుంది అంతే. అందుకని మధ్యలో ఒకసారి గెలిచాడు, మధ్యలో భంగం జరిగి వేరే వాళ్ళు తీసుకున్నారు, తర్వాత మళ్ళీ వచ్చింది. స్త్రీల వల్ల అపవాదులు పడాలి, అందువల్ల చాలామంది స్త్రీల లైంగిక వేధింపుల కేసులు ఈయన మీద పెట్టారు. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి అవడం వల్ల ఏమైందంటే అర్ధాష్టమ రాహువు, పంచమ శని అనేటటువంటి గ్రహాల్లో ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి పాపం ఇప్పుడు బాలే. సో చంద్రబలం చాలా తక్కువగా ఉంది. అందులో రాహు బలం అస్సలు లేదు. అర్ధాష్టమ రాహు, మెంటల్ డిప్రెషన్స్. తర్వాత ఈ యొక్క 5వ ఇంట్లో శని ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఏంటంటే మోడీ వేసే స్టెప్స్కి పిచ్చోడు అయిపోయాడు నిజంగా. మోడీకి స్నేహహస్తం ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు పాపం మన ట్రంప్ పిచ్చోడే అయిపోయాడు ఏకంగా. అందుకనే పూటకొక నిర్ణయం, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి నిర్ణయాలు చేస్తారు. అయితే ఆయన ఇచ్చినటువంటి అమెరికాని లాభం చేసుకోవాలా. ఇక్కడ BHL ఎలా పెడితే తెలంగాణలో ఎలాగైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఎక్కువ శాతం, ఓన్లీ 90% వీళ్ళకంటే 10% బయట వాళ్ళకి అనమాట. అలా అది కాలేజీలో అయినా సరే, యూనివర్సిటీస్లో అయినా సరే మనం కోటలు, నాన్ లోకల్ కోట, లోకల్ కోట అని కొడతాం. నాన్ లోకల్ కోటలు తక్కువే వస్తాయి సీట్లు. ఆ విధంగా మోడీ గారు తన దేశాన్ని బాగు చేస్తాను, మిగతా వాళ్ళందరినీ తోలేస్తానని చెప్పేసి ఒక స్లోగన్ పట్టుకొచ్చి ఆ సింపతితో గెలిచాడు. బాగుంది అంతవరకు. అది ఎవరి మీద పెట్టాడంటే H1B వీసా, హైలీ పెయిడ్, హైలీ శాలరీడ్, హైలీ స్కిల్డ్ పర్సన్స్ పెట్టాడు. చిన్న బుడ్డ స్టూడెంట్స్ కాదు. ₹1,00,00,000 కట్టాలి ఎవడన్నా కంపెనీ కనుక. మన వాళ్ళకి ఎవరికన్నా ఇండియన్ నుంచి జాబ్ మీద వెళ్తే వాడు ట్రంప్ ₹1,00,00,000 కట్టాలి, మనల్ని అట్లా. సో ఇది కష్టభారంగా తయారయ్యి అక్కడ కంపెనీలన్నీ కూడా ఈయన్ని నిందించడం మొదలుపెట్టాయి. ట్రంప్ అనవసరంగా వచ్చాడు రా బాబు మెంట్లోడని. అలాగే ఈ ట్రంప్ తన దేశాన్ని బాగు చేసుకుంటానన్నాడు కాబట్టి ఈ హైలీ స్కిల్డ్ పర్సన్స్ దగ్గర ఏంటి, మన దగ్గర ₹100 పని చేయించుకుంటే ₹10 ఇస్తాడు మనకి జీతం కింద. మన వాళ్ళు లాస్ అవుతున్నారు, లాస్ అవ్వట్లేదని కాదు. కాకపోతే ఓవరాల్గా ఇంతంత అమౌంట్లు వస్తున్నాయి అమెరికా NRIలు, వీళ్ళకి ఏంటిలే అని అనుకుంటారనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ట్రంప్ జాతక పరిస్థితి బాగోకపోవడం వల్ల ఈ మెంటల్ వేషాలు వేయడం అనేది జరుగుతుంది. అందువలన కాన్స్టెంట్గా ఇంకా మనవాడికి రావాలంటే వచ్చే సంవత్సరం అక్టోబర్ నెల వరకు ఇలాగే ఉంటాయి. ఏవో ట్యాక్సులు పెంచుతాడు, మనకి బంగారం మీద రెంట్లు పెంచుతాడు, వీటిలు పెంచుతాడు, ఇవన్నీ మామూలే. మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం కూడా ఇదివరకులాగా అమెరికా మీద డిపెండ్ అవ్వట్లా, మనం కూడా సెల్ఫ్ డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఇంతకు మించి వేరే కారణాలు లేవమ్మా. ధన్యవాదాలు గురు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.